ఓం మహాగణపతే నమః. జూన్ 22 నుంచి జూన్ 28 వరకు ఉన్నటువంటి వార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసినట్టయితే ఈ మేషరాశి వారికి ఆదివారము చాలా చక్కటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా కార్యసిద్ధి అనేది ఉంటుంది. మీరు అనుకున్నటువంటి పనులు ఈ ఆదివారం పూర్తి చేయగలుగుతారు. అదేవిధంగా మీరు పనిచేసే చోట కూడా మంచి అభివృద్ధి అనేది ఉంటుంది. మీ యొక్క అభిప్రాయాలను పైవారు గుర్తించడం లాంటి చక్కటి ఫలితాలు మనకు మేషరాశి వారికి ఈ ఆదివారం గోచరిస్తుంది. అదేవిధంగా సుఖమైనటువంటి నిద్ర ఉంటుంది. దంపతుల మధ్య కూడా చక్కని ఆనందము, అదేవిధంగా ఏదైనా మనస్పర్ధలు కనుక ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు కూడా ఆదివారం తొలగిపోతాయి. కుటుంబంతో సంతోషంగా గడిపేటటువంటి అవకాశాలు మేషరాశి వారికి ఈ ఆదివారము ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఆదివారం మీకు చక్కటి అనుకూలమైనటువంటి రోజుగా మనము పరిగణించవచ్చు. ఇక సోమవారము అదేవిధంగా మంగళవారం ఈ 2 రోజులు కనుక చూసినట్టయితే కాస్త ఖర్చులు అధికంగా ఉండేటటువంటి అవకాశాలు మనకు మేషరాశి వారికి గోచరిస్తున్నాయి. కాబట్టి మీరు ఖర్చు చేసే దగ్గర చాలా జాగ్రత్తగా ఖర్చు చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ధన నష్టము అనేది మేషరాశి వారికి ఈ 2 రోజుల్లో గోచరిస్తుంది. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా అప్పుల విషయంలో కానీ లోనుకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ ఈ 2 రోజులు మేషరాశి వారికి అంతగా అనుకూలంగా లేదు. కాబట్టి వాటికి దూరంగా ఉండడం అనేది మేషరాశి వారికి చెప్పదగినటువంటి సూచన. ఒకవేళ మీరు కనుక ఈ 2 రోజుల్లో ఎవరికైనా అప్పులు ఇచ్చినట్టయితే ఆ అప్పులు అంత త్వరగా తిరిగి రాకపోయేటటువంటి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ 2 రోజులు అంటే ఈ సోమవారం మంగళవారం ధనం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇక మీరు పనిచేసే చోట వృత్తిలో అధికంగా శ్రమపడిన తర్వాతనే మీకు కావాల్సినటువంటి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఈ 2 రోజుల్లో మీరు మామూలు కంటే అధికంగా మీరు పనిచేసే చోట శ్రమ పడవలసినటువంటి అవసరము ఏర్పడుతుంది. ఇది ముఖ్యంగా మనకి ఈ 2 రోజుల్లో ఉన్నటువంటి ఫలితాలు. అయితే ఇక చూసినట్టయితే బుధవారము గురువారము ఈ 2 రోజులు ఈ రాశి వారికి చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మనం చూసినట్టయితే బుధవారము దగ్గరి ప్రయాణాలు మేషరాశి వారికి ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ దగ్గరి ప్రయాణాలు కూడా మీకు సక్సెస్ఫుల్గా ఉంటాయి. మీరు అనుకున్నటువంటి పనులు ఈ 2 రోజుల్లో చేయగలుగుతారు. సోదరిమణులతో ఆనందంగా సంతోషంగా గడిపేటటువంటి అవకాశాలు మనకి ఈ మేషరాశి వారికి ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. ఇక చూసినట్టయితే ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. సంతానంతో ఆనందంగా మేషరాశి వారు ఈ 2 రోజుల్లో గడుపుతారు. ముఖ్యంగా ఎనర్జెటిక్గా ఉంటారు. మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి మేషరాశి వారికి ఈ 2 రోజుల్లో పెరుగుతాయి. షేర్ మార్కెట్కి సంబంధించినటువంటి విషయాల్లో కూడా మేషరాశి వారికి చాలా చక్కటి ఫలితాలు మనకి ఈ 2 రోజుల్లో గోచరిస్తాయి. అంటే మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే ఆ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల మేషరాశి వారికి చక్కటి ఫలితాలు అనేవి ఈ 2 రోజుల్లో మనకు కనిపిస్తాయి. ఇక చూసినట్టయితే శుక్రవారము శనివారం ఈ 2 రోజులు కాస్త మిస్అండర్స్టాండింగ్స్ ఉండేటటువంటి అవకాశాలు ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. ఈ 2 రోజులు అంతగా మేషరాశి వారికి అనుకూలంగా కనిపించట్లేదు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కానీ లేదా స్థలాలు కొనుగోలు చేయడం కానీ ప్రాపర్టీకి సంబంధించినటువంటి విషయాల్లో ఈ 2 రోజుల్లో కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరము మేషరాశి వారికి ఎంతైనా ఉంటుంది. ఇక చూసినట్టయితే బ్యాలెన్స్ అనేది లూజ్ కాకుండా ఉండండి. మీరు పనిచేసే చోట కూడా కాస్త గొడవలు మిస్అండర్స్టాండింగ్స్ ఉండేటటువంటి అవకాశాలు మనకు ఈ రాశి వారికి ఈ శుక్రవారము శనివారం గోచరిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. ఖర్చులు కూడా ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. వృధా ఖర్చు చేయకుండా ఉండడం మంచిది. ఖర్చు చేసేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించిన తర్వాతనే ఖర్చు చేయండి. తద్వారా మంచి ఫలితాలు మేషరాశి వారికి 2 రోజుల్లో కనిపిస్తాయి. ముఖ్యంగా ఇతరులపైన నమ్మకము కోల్పోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు చెప్పినటువంటి పని ఇతరులు చేయకపోవడము లేదా మీ యొక్క ఎక్స్పెక్టేషన్స్కు తగ్గట్టుగా ఇతరులు వ్యవహరించకపోవడం వల్ల వారిపైన నమ్మకం కోల్పోయేటటువంటి అవకాశం కూడా మనకి ఈ 2 రోజులు మేషరాశి వారికి కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త ఎక్స్పెక్టేషన్స్ కాస్త తగ్గించుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేవి మీరు ఈ 2 రోజుల్లో పొందగలుగుతారు. ఓవరాల్గా చూసినట్టయితే మేషరాశి వారికి ఆదివారము చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. బుధవారము గురువారం ఈ 3 రోజులు మేషరాశి వారికి ఈ వారంలో అనుకూలమైనటువంటి రోజులుగా మనం చెప్పవచ్చు. మీరు
మహాశివుణ్ణి ఆరాధించండి. ఈ వారంలో చక్కటి ఫలితాలు కలుగుతాయి. సోమవారం ముఖ్యంగా మహాశివుణ్ణి ఆరాధించినట్టయితే మంచి ఫలితాలు అనేవి ఈ రాశి వారికి కలుగుతాయి. లేదా మీరు చంద్రుని యొక్క బీజ మంత్రాన్ని పఠించడం వల్ల చక్కటి ఫలితాలు కూడా మనకి ఈ వారంలో మేషరాశి వారికి కలుగుతాయి. ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఈ వారంలో చూసినట్టయితే వృషభ రాశి వారికి కూడా మిశ్రమ ఫలితాలు ఈ వారంలో గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారము కాస్త ప్రయాణాలు ఉండేటటువంటి అవకాశాలు మనకి గోచరిస్తున్నాయి. ఈ ప్రయాణాలు కూడా కాస్త ఇబ్బందిగా ఉండేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ప్రయాణాలు కనుక చేస్తున్నట్టయితే దానికి తగినటువంటి ప్లాన్ చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు అనేవి మీరు ఈ ఆదివారం రోజు పొందగలుగుతారు. ముఖ్యంగా ఆదివారము కాస్త లేజీగా జెలస్గా ఉండేటటువంటి అవకాశాలు ఈరోజు మనకు వృషభ రాశి వారికి కనిపిస్తున్నాయి. కాబట్టి వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. స్వయంకృత అపరాధం వల్ల వృషభ రాశి వారు ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు ఈరోజు కనిపిస్తున్నాయి. అధికమైనటువంటి ఖర్చు ఉంటుంది. ఆరోగ్యం కూడా అంతగా ఈరోజు సహకరించట్లేదు. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. బంధువులతో కానీ స్నేహితులతో కానీ విరోధాలు కూడా కనిపిస్తున్నాయి. దాంపత్య జీవితం కూడా అంత అనుకూలంగా ఈరోజు కనిపించట్లేదు. కాబట్టి ఆ విషయంలో వృషభ రాశి వారు ఆదివారం జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక సోమవారము మంగళవారము మళ్ళీ మీకు చాలా చక్కటి ఫలితాలు అధికంగా మనకి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మనం చూసినట్టయితే వీరికి వృత్తిలో చక్కటి అభివృద్ధి అనేది వృషభ రాశి వారికి ఈ సోమవారం మంగళవారం కనిపిస్తుంది. కార్యసిద్ధి అనేది కనిపిస్తుంది. పనికి తగినటువంటి ప్రశంసలు మీరు అందుకునేటటువంటి అవకాశాలు మనకు వృషభ రాశి వారికి ఈ 2 రోజులు అంటే సోమవారం మంగళవారం గోచరిస్తున్నాయి. సమాజంలో కూడా మంచి గౌరవ మర్యాదలు కలుగుతాయి. మిమ్మల్ని మీరు మీ యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడము, మిమ్మల్ని గౌరవించడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకి వృషభ రాశి వారికి ఈ 2 రోజులు కనిపిస్తున్నాయి. ఇక కుటుంబంతో ఆనందంగా సంతోషంగా ఉంటారు. దంపతుల మధ్య కూడా మనస్పర్ధలు కనుక ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు కూడా తొలగిపోతాయి. సంతోషం అనేది ఉంటుంది. మానసిక స్థితి బాగుంటుంది. ధనలాభం కనిపిస్తుంది. అన్నింటా అనుకూలంగా సక్సెస్ఫుల్గా అనేది మనకి ఈ సోమవారము మంగళవారం ఈ 2 రోజులు వృషభ రాశి వారికి గోచరిస్తుంది. ఇక బుధవారము గురువారం కనుక చూసినట్టయితే ఈ బుధవారం గురువారము పనుల్లో ఆటంకాలు కనిపిస్తున్నాయి. పనులు మీరు చేసేటటువంటి పనులు అంతగా తొందరగా పూర్తి కాకపోయేటటువంటి అవకాశాలు మనకి ఈ బుధవారం గురువారం గోచరిస్తున్నాయి. అంతేకాకుండా ఆ పనులు పూర్తి కావడానికి అధికమైనటువంటి శ్రమ పెట్టాల్సినటువంటి అవసరము ఈ 2 రోజులు మనకు కనిపిస్తుంది. బుధవారం గురువారం ఆ తర్వాతనే మీ యొక్క పనులు అనేవి పూర్తి అవుతాయి. ఇక చూసినట్టయితే కాస్త మీరు పనిచేసే చోట కూడా మీ యొక్క సహాయ సహకారాలు అంతగా అందకపోవడము, అదేవిధంగా మీకు అంతగా సహకరించకపోవడం లాంటివి మీ యొక్క సహోద్యోగులు లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనకి ఈ వృషభ రాశి వారికి ఈ 2 రోజులు గోచరిస్తున్నాయి. అదేవిధంగా కాస్త అవమానాలు ఉంటాయి. ఖర్చు కనిపిస్తుంది. భార్యకు సంతానంకి ఆరోగ్య సమస్యలు కూడా మనకి 2 రోజుల్లో గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ అన్ని విషయాల్లో మీరు జాగ్రత్తలు కనుక తీసుకున్నట్టయితే మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇక చూసినట్టయితే మనకి బుధవారం గురువారం అయిపోయింది. ఇక శుక్రవారము శనివారము ఈ 2 రోజులు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే వీరికి చాలా చక్కటి ఫలితాలు శుక్రవారం శనివారం గోచరిస్తున్నాయి. చిన్న చిన్న దగ్గరి ప్రయాణాలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీలో కాన్ఫిడెన్స్ అనేది వృషభ రాశి వారికి 2 రోజుల్లో పెరుగుతుంది. తద్వారా అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. ట్రేడింగ్కి సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా మీకు చాలా చక్కగా ఉన్నాయి. ఇక చూసినట్టయితే బంధువులతో ఆనందంగా గడుపుతారు. ధనలాభం కనిపిస్తుంది. పనుల్లో సక్సెస్ కనిపిస్తుంది. మీ యొక్క ఎమోషన్స్ని ఎవరితోనైనా షేర్ చేసుకోవడానికి ఒక చక్కటి రోజులుగా మనం వృషభ రాశి వారికి చెప్పవచ్చు. ఈ 2 రోజులు అంటే ఏదైతే శుక్రవారము శనివారం అనుకుంటున్నామో ఈ 2 రోజులు చాలా చక్కటి ఫలితాలు మనకి వృషభ రాశి వారికి కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే వీరికి సోమవారము మంగళవారము అదేవిధంగా శుక్రవారము శనివారము ఈ 4 రోజులు ఈ వారంలో అనుకూలమైనటువంటి రోజులుగా మనం చెప్పవచ్చు. ఈ వారంలో కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా వీరు ఆదిత్య హృదయాన్ని పఠించండి లేదా వినండి. ఆదివారం రోజు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. లేదా ఏ రోజైనా సూర్యోదయం సమయంలో గనక మీరు ఆదిత్య హృదయాన్ని కనుక పఠించినట్టయితే
చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు మీరు ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుకున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత అనేది వృషభ రాశి వారికి కలుగుతుంది. ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి చూసినట్టయితే మిథున రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ వారంలో గోచరిస్తున్నాయి. అయితే ఆదివారము ఈ రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. లాభదాయకంగా ఉంది. స్నేహితులతో, ముఖ్యంగా బంధువులతో కానీ స్నేహితులతో కానీ ఆనందంగా సంతోషంగా గడిపేటటువంటి అవకాశాలు మనకు మిథున రాశి వారికి ఈ ఆదివారం గోచరిస్తుంది. ముఖ్యంగా దంపతుల మధ్య కూడా దాంపత్య జీవితంలో ఆనందము సంతోషం అనేది ఉంటుంది. సంతానం మీతో ప్రేమగా ఉంటారు. సక్సెస్ అనేది కనిపిస్తుంది. అన్ని విషయాల్లో లాభదాయకంగా ఉంది. ధనార్జన కూడా బాగుంది. ఇక చూసినట్టయితే సోమవారము మంగళవారం ఈ 2 రోజులు దూర ప్రయాణాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదా ఆరోగ్య సమస్యలు మనకు మిథున రాశి వారికి ఈ 2 రోజులు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. స్వయంకృత అపరాధం వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు మనకు మిథున రాశి వారికి 2 రోజులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి. నిద్రలేమితనం ఉంటుంది. నిద్ర పట్టకపోవడము లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. యోగా, మెడిటేషన్, ధ్యానం లాంటివి ఈ 2 రోజులు చేసుకోండి. తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా బంధువులతో కానీ స్నేహితులతో కానీ విరోధాలు కలగకుండా చూసుకోండి ఈ 2 రోజులు. తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇక బుధవారము గురువారము ఈ 2 రోజులు కనుక మనం చూసినట్టయితే ఈ 2 రోజులు చాలా చక్కటి ఫలితాలు మళ్ళీ మీకు మిథున రాశి వారికి గోచరిస్తున్నాయి. బుధవారం గురువారం ముఖ్యంగా పనికి తగినటువంటి ప్రశంసలు, అంటే మీరు ఎక్కడ పని చేస్తున్నారో అక్కడ మీకు చక్కటి ప్రశంసలు అందుకోవడము, అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవడము లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. కార్యసిద్ధి అనేది ఉంటుంది. అంతేకాకుండా కుటుంబంతో, ముఖ్యంగా మనకు ఈ బుధవారము అదేవిధంగా గురువారము కుటుంబంతో ఆనందంగా సంతోషంగా గడిపేటటువంటి అవకాశాలు మనకు అధికంగా మిథున రాశి వారికి ఈ 2 రోజుల్లో గోచరిస్తున్నాయి. మానసిక స్థితి బాగుంటుంది. సుఖమైనటువంటి నిద్ర ఉంటుంది. ఈ 2 రోజులు మిథున రాశి వారికి ముఖ్యంగా ఏదైతే మనం బుధవారము గురువారము ఈ 2 రోజులు అనుకూలమైనటువంటి రోజులుగా మనం చెప్పవచ్చు. ఇక శుక్రవారము శనివారము ఈ 2 రోజులు కనుక చూసినట్టయితే మిథున రాశి వారికి పనిలో శ్రద్ధ పెట్టవలసినటువంటి అవసరము ఏర్పడుతుంది. పనిలో మీరు చేసే జాబ్లో కానీ అధికమైనటువంటి శ్రమ పెట్టడం వల్ల చక్కటి ఫలితాలు మీరు ఈ 2 రోజుల్లో పొందగలుగుతారు. ఇక చూసినట్టయితే ధన నష్టం కనిపిస్తుంది. వృధా ఖర్చు అనేది కనిపిస్తుంది 2 రోజుల్లో. ఆ ఖర్చును కాస్త అదుపులో ఉంచుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా మనకు మిథున రాశి వారికి గోచరిస్తుంది. భార్య లేదా సంతానానికి ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశాలు మనకి 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. కాస్త అవమానాలు కూడా ఈ 2 రోజుల్లో మనకు గోచరిస్తున్నాయి. కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు కానీ ఇతరులతో డీల్ చేసేటప్పుడు కానీ కాస్త జాగ్రత్త పడినట్టయితే ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత అనేది మీకు పెరుగుతుంది. ఇక చూసినట్టయితే ఓవరాల్గా చూసినట్టయితే వీరికి ఆదివారము చక్కటి ఫలితాలు గోచరిస్తున్నాయి. బుధవారము గురువారము ఈ 2 రోజులు కూడా చక్కటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఓవరాల్గా ఈ వారంలో 3 రోజులు మీకు అనుకూలంగా ఉంది అని మనము చెప్పవచ్చు. ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు మిథున రాశి వారికి కలగడానికి ముఖ్యంగా మీరు హనుమంతుడిని పూజించండి. ఆంజనేయ స్వామి ఒక దేవాలయము ముఖ్యంగా మంగళవారము దర్శించే ప్రయత్నం చేయండి. తద్వారా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. ఏదైతే మనము ఫలితాలు అనుకున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి. కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు మనం ఈ వారంలో కనుక ఒకసారి గమనించినట్టయితే జూన్ 22 నుంచి జూన్ 8 వరకు ఈ వారంలో కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు మనం చూసినట్టయితే వీరికి దాదాపుగా అనుకూలమైనటువంటి ఫలితాలే కర్కాటక రాశి వారికి వారంలో అధికంగా మనకు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారం వృత్తికి సంబంధించినటువంటి విషయాలు చాలా చక్కగా ఉంది. అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు. ఎక్కడ పని చేస్తున్నా కూడా ఆదివారం కనుక పనిచేస్తున్నట్లయితే ఆదివారం చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. కార్యసిద్ధి అనేది ఉంటుంది. ముఖ్యంగా సోషల్ లైఫ్ ఏదైతే స్నేహితులతో కానీ బంధువులతో కానీ ఆనందంగా గడపడం లాంటి సోషల్ లైఫ్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఈవెంట్స్ కలిగేటటువంటి అవకాశాలు మనకి ఆదివారము ఈ రాశి వారి కర్కాటక రాశి వారికి గోచరిస్తున్నాయి. మానసికంగా చాలా సంతోషంగా ఉంటారు. దాంపత్య జీవితంలో కూడా ఆనందం సంతోషం అనేది మనకు ఆదివారం గోచరిస్తుంది. ఇక సోమ మంగళవారాలు కూడా ఈ రాశి వారికి కర్కాటక రాశి వారికి చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి.
లాభదాయకంగా ఉంటుంది. అన్నింటా మీరు అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు. వృత్తి విషయంలో చక్కగా ఉంటుంది. నూతన ఉద్యోగ అవకాశాలు వస్తాయి. నూతన ప్రాజెక్ట్స్ మొదలుపెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా నూతన పనులు ఏదైనా మొదలుపెట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్నింటా సక్సెస్ కనిపిస్తుంది. వృత్తి వ్యవహారాల్లో కూడా చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు మనకి సోమవారము మంగళవారము ఈ కర్కాటక రాశి వారికి గోచరిస్తుంది. ఇక బుధవారము గురువారం కనుక చూసినట్టయితే కాస్త ఆరోగ్య సమస్యలు ఉండేటటువంటి అవకాశాలు మనకు బుధవారము గురువారము ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. ఖర్చు ధన నష్టము ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. బంధువులతో విరోధాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవడం వల్ల ఆ నిర్ణయం తప్పుడు నిర్ణయమై తద్వారా ధన నష్టము ఉండేటటువంటి అవకాశాలు మనకి ఈ బుధవారం గురువారం కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి ఈ 2 రోజుల్లో బుధవారం గురువారము ధనం విషయంలో, ఆరోగ్య విషయంలో, అదేవిధంగా ప్రయాణం విషయంలో కూడా ఈ 3 విషయాల్లో జాగ్రత్త పడవలసినటువంటి అవసరము ఉంటుంది. ఇక శుక్రవారం శనివారం కనుక చూసినట్టయితే మళ్ళీ వీరికి చాలా చక్కటి ఫలితాలు శుక్రవారం శనివారం గోచరిస్తున్నాయి. శుక్రవారము కార్యసిద్ధి కనిపిస్తుంది. మనస్పర్ధలు భార్యాభర్తల మధ్య ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు తొలగిపోతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. గౌరవ మర్యాదలు సమాజంలో పెరుగుతాయి. సుఖమైనటువంటి నిద్ర ఉంటుంది. కుటుంబంతో సంతోషంగా గడిపేటటువంటి అవకాశాలు మనకి శుక్రవారము శనివారము కర్కాటక రాశి వారికి గోచరిస్తున్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే ఈ కర్కాటక రాశి వారికి ఆదివారము, సోమవారము, మంగళవారము, అదేవిధంగా శుక్రవారము, శనివారం ఈ అన్ని రోజులు కర్కాటక రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి రోజులుగా ఈ వారంలో మనం చెప్పవచ్చు. బుధవారం గురువారం కాస్త ప్రతికూలంగా కనిపిస్తుంది. విష్ణు సహస్రనామము చదవండి లేదా వినండి. తద్వారా ఏదైతే మనం ఈ 2 రోజుల్లో కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుకుంటున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా అనుభవంలోకి రాకుండా ఉంటాయి. సింహరాశి వారి యొక్క ఫలితాలు మనం ఈ వారంలో కనుక ఒకసారి చూసినట్టయితే సింహరాశి వారికి కూడా చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలే అధికంగా ఈ వారంలో గోచరిస్తున్నాయి. ఆదివారము మనకు దైవ దర్శనాలు, ఆలయ సందర్శనాలు ఉండేటటువంటి అవకాశాలు మనకు ఆదివారం కనిపిస్తున్నాయి. అదేవిధంగా పనులు ఆదివారంలో కాస్త నెమ్మదిగా జరుగుతాయి. మీరు అధికంగా హార్డ్ వర్క్ చేయవలసినటువంటి అవసరము ఈ ఆదివారము ఈ రాశి వారికి సింహరాశి వారికి కనిపిస్తుంది. తండ్రితో కానీ సంతానంతో కానీ కాస్త గొడవలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. తద్వారా చక్కటి ఫలితాలు మనకు సింహరాశి వారికి ఈ 2 రోజుల్లో అంటే సోమవారం మంగళవారం కలుగుతాయి. ఇక చూసినట్టయితే వీరికి ముఖ్యంగా ఆదివారం కలుగుతాయి. అయితే సోమవారం మంగళవారం కనుక చూసినట్టయితే చాలా చక్కటి ఫలితాలు ముఖ్యంగా వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో సింహరాశి వారికి ఈ 2 రోజుల్లో కలుగుతాయి. ఏదైతే కార్యసిద్ధి, సోషల్ లైఫ్ బాగుంటుంది, గౌరవ మర్యాదలు పెరుగుతాయి, అనుకున్నటువంటి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నూతన ప్రాజెక్ట్స్ మొదలు పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కూడా చక్కటి లాభాలు మనకి ఈ సింహరాశి వారికి ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. ఇక చూసినట్టయితే బుధవారం గురువారం కనుక చూసినట్టయితే అది కూడా ఈ 2 రోజులు కూడా చక్కటి లాభదాయకంగా కనిపిస్తున్నాయి. స్నేహితులతో ఆనందంగా గడపడము, స్నేహితుల వల్ల సహాయ సహకారాలు పొందడము లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. ధనార్జన బాగుంది. సంతానంతో కూడా సంతానం యొక్క ఆరోగ్యం బాగుంది. సంతానంతో సంతోషంగా గడిపేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సక్సెస్ అనేది ఉంది. బంధువులతో స్నేహితులతో కూడా వారు మీకు అనుకూలంగా ఉంటారు. వారి వల్ల మీకు సహాయ సహకారాలు వారి వల్ల పొందేటటువంటి అవకాశాలు కూడా మనకి సింహరాశి వారికి ఈ 2 రోజుల్లో గోచరిస్తున్నాయి. వృత్తి వ్యవహారాల్లో వ్యాపారంలో కూడా చక్కటి ఫలితాలు మనకి ఈ 2 రోజుల్లో బుధవారం గురువారంలో చూడవచ్చు. ఇక శుక్రవారం శనివారం కనుక చూసినట్టయితే కాస్త ధన నష్టం కనిపిస్తుంది. ఆరోగ్య విషయంలో కాస్త ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు మనకు శుక్రవారం శనివారం ఈ 2 రోజుల్లో గోచరిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. ముఖ్యంగా శుక్రవారం శనివారం ప్రయాణాలు చేయవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. ప్రయాణాలు కనుక చేస్తున్నట్టయితే వారికి తగినటువంటి మీ యొక్క ఏదైతే మీ యొక్క ప్రణాళిక ఉంటుందో ఆ ప్రయాణానికి సంబంధించినటువంటి ప్లానింగ్ అనేది ఉంటుందో అది మీరు ముందుగానే జాగ్రత్తగా చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు. ఇక ఈ వారం ఓవరాల్గా చూసినట్టయితే వీరికి ఆదివారము అదేవిధంగా శుక్రవారం శనివారం తప్ప మిగతా రోజులు అన్నీ చాలా చక్కగా ఉన్నాయి. అంటే సోమం మంగళ బుధవారము గురువారం ఈ 4 రోజులు చాలా చక్కటి ఫలితాలే
మనకి సింహరాశి వారికి ఈ వారంలో గోచరిస్తున్నాయి. అయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా వీరు ఆదిత్య హృదయాన్ని పఠించండి. తద్వారా చక్కటి ఫలితాలు అనేవి సింహరాశి వారికి ఈ వారంలో కలుగుతాయి. కన్యారాశి వారి యొక్క ఫలితాలు ఈ వారంలో కనుక మనం ఒకసారి గమనించినట్టయితే కన్యారాశి వారికి వారం చివరి భాగంలో చాలా చక్కటి ఫలితాలే అధికంగా కనిపిస్తున్నాయి. ఇక ఆదివారం కనుక చూసినట్టయితే కన్యారాశి వారికి కాస్త చీకు, చింత, అదేవిధంగా మనస్పర్ధలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదైనా ఒక మానసికమైనటువంటి ఆందోళన, బాధ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు మనకు కన్యారాశి వారికి ఈ ఆదివారం కనిపిస్తున్నాయి. ఇంట్లో కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా డైజెషన్ సమస్యలు కనిపిస్తున్నాయి. అనవసరమైనటువంటి భయాందోళనలు ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు మనకి ఈ కన్యారాశి వారికి ఆదివారం కలుగుతున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. కాన్ఫ్లిక్ట్స్ని, అదేవిధంగా మనస్పర్ధలను కలగకుండా చూసుకోండి. గొడవలకు దూరంగా ఉండండి. కాన్ఫ్లిక్ట్స్ని అవాయిడ్ చేసే ప్రయత్నము ఈ ఒక్కరోజు చేయండి. తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. అదేవిధంగా సోమవారము, మంగళవారము ఈ 2 రోజులు దైవభక్తి అనేది పెరుగుతుంది. ఆలయ సందర్శనాలు ఉంటాయి. అదేవిధంగా పనులు కాస్త నెమ్మదిగా జరుగుతాయి. ఎంత హార్డ్ వర్క్ చేసినా నేను అనుకున్నటువంటి పనులు పూర్తి చేయలేకపోతున్నాను అనేటటువంటి బాధ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు మనకి ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఏదైనా చారిటీ వర్క్స్ చేసేటటువంటి అవకాశాలు మనకు ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. లాంగ్ ట్రావెల్ కనుక ఏదైనా మీరు ప్లాన్ చేసుకుంటున్నట్టయితే, అంటే ఏదైనా నెక్స్ట్ వీకో నెక్స్ట్ మంతో ఏదైనా లాంగ్ ట్రావెల్కి సంబంధించినటువంటి ప్లానింగ్ కనుక చేసుకున్నట్టయితే దానికి సంబంధించినటువంటి ప్లానింగ్ ఈ 2 రోజులు చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు అనేవి మనకు సోమవారం, మంగళవారము మీరు పొందగవచ్చు. ఇక చూసినట్టయితే బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారం ఈ 4 రోజులు చాలా చక్కటి ఫలితాలే అధికంగా మీకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో కన్యారాశి వారికి 4 రోజులు చాలా చక్కగా ఉంటుంది. అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. కార్యసిద్ధి కనిపిస్తుంది. దాంపత్య జీవితంలో కూడా ఆనందము, సంతోషం అనేది ఉంటుంది. సోషల్ లైఫ్ బాగుంటుంది. నూతన ప్రాజెక్ట్స్ మొదలు పెట్టగలుగుతారు. మానసికంగా సంతోషంగా ఉంటారు. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కూడా చక్కటి ధనలాభం అనేది మనకి కన్యారాశి వారికి ఈ 4 రోజుల్లో కనిపిస్తుంది. అన్ని విషయాల్లో బాగుంది. అదేవిధంగా మానసికంగా సంతోషము, సక్సెస్ అనేది కనిపిస్తుంది. సంతానంతో కూడా ఆనందంగా గడిపేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. నూతన ఉద్యోగ అవకాశాలు కూడా మీకు పాజిటివ్గా ఉండేటటువంటి అవకాశాలు మనకు అధికంగా ఈ కన్యారాశి వారికి ఈ 4 రోజుల్లో మనకి గోచరిస్తున్నాయి. ఇక చూసినట్టయితే ఓవరాల్గా చూసినట్టయితే కన్యారాశి వారికి ఉత్తమమైనటువంటి ఫలితాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఆదివారము, సోమవారం, మంగళవారం తప్ప దాదాపు ఈ వారం మొత్తము చాలా చక్కటి ఫలితాలే అధికంగా కన్యారాశి వారికి కనిపిస్తున్నాయి. అయితే ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా ఆదిత్య హృదయాన్ని పఠించండి లేదా వినండి. ముఖ్యంగా సూర్యోదయము సమయంలో కనుక చేసినట్టయితే మంచి ఫలితాలు అధికంగా కలుగుతాయి. ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుకున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. తులారాశి వారి యొక్క ఫలితాలు ఈ వారంలో కనుక ఒకసారి మనం గమనించినట్టయితే తులారాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ వారంలో మనకు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారం కనుక తీసుకున్నట్టయితే దంపతుల మధ్య ఆనందము, సంతోషం అనేది ఉంటుంది. మీ యొక్క భార్యాభర్తల మధ్య కనుక మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నట్టయితే ఆ మిస్అండర్స్టాండింగ్స్ అనేవి తొలగిపోయి ఆనందము, సంతోషం అనేది ఉంటుంది. మీ యొక్క ముఖంలో మంచి తేజస్సు అనేది కనిపిస్తుంది. అదేవిధంగా పనికి తగినటువంటి ప్రశంసలు మీరు అందుకుంటారు. వ్యాపారంలో ముఖ్యంగా చక్కటి అభివృద్ధి అనేది కనిపిస్తుంది. అదేవిధంగా ఇతరులతో డీల్ చేసేటటువంటి వ్యవహారాలు ఏదైతే మార్కెటింగ్ సంబంధించినటువంటి విషయాల్లో కానీ, సేల్స్ సంబంధించినటువంటి విషయాల్లో కానీ, అదేవిధంగా కమ్యూనికేషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో కానీ చాలా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. మీడియా రంగంలో ఉన్న వారికి చాలా చక్కగా ఉంటుంది. ముఖ్యంగా విదేశీ వ్యవహారాల వల్ల లాభము పొందేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది. వాహన సౌఖ్యం అనేది మనకి ఆదివారము ఈ తులారాశి వారికి గోచరిస్తుంది. ఇక సోమవారము, మంగళవారము కనుక మనం ఒకసారి చూసినట్టయితే కాస్త చింత, చికాకు, ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు మనకు
తులారాశి వారికి కనిపిస్తుంది. ఇంట్లో చిన్న చిన్న సమస్యలు, గొడవలు ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దంపతుల మధ్య కాస్త ఇబ్బంది ఉండేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. తీసుకునేటటువంటి ఆహార విషయంలో తులారాశి వారు ఈ 2 రోజులు జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే డైజెషన్ సమస్యలు తులారాశి వారిని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి. నిద్ర సమస్య, అనవసరమైనటువంటి భయాందోళనలు ఉండేటటువంటి అవకాశాలు మనకు అధికంగా ఈ సోమవారము, మంగళవారము ఈ 2 రోజుల్లో తులారాశి వారికి కనిపిస్తున్నాయి. కాబట్టి యోగా, ధ్యానము, మెడిటేషన్ లాంటివి చేసుకోండి. ఓపికగా ఉండండి, సంయమనం పాటించండి. తద్వారా మంచి ఫలితాలను ఈ 2 రోజుల్లో మీరు పొందగలుగుతారు. ఇక బుధవారం, గురువారం కనుక చూసినట్టయితే ఈ 2 రోజుల్లో ఆలయ సందర్శనాలు ఏదైనా మీరు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా చారిటీ వర్క్స్ ఏదైనా చేసేటటువంటి అవకాశాలు కూడా మనకి తులారాశి వారికి ఈ 2 రోజుల్లో గోచరిస్తున్నాయి. అదేవిధంగా కాంపిటీటర్స్ మీకన్నా ముందున్నారు అనేటటువంటి భావన మీకు కలిగే అవకాశాలు ఈ తులారాశి వారికి ఈ 2 రోజుల్లో బుధవారం, గురువారము కనిపిస్తుంది. అయితే పనులు కూడా కాస్త నెమ్మదిగా ఈ 2 రోజుల్లో జరుగుతాయి. ఇక శుక్రవారం, శనివారం కనుక తీసుకున్నట్టయితే ఈ 2 రోజులు మళ్ళీ మీకు చాలా చక్కటి ఫలితాలే అధికంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వృత్తి, పనిచేసే చోట చాలా చక్కగా ఉంటుంది. శుక్రవారము మీరు ఏదైనా నూతన ఉద్యోగ అవకాశాల గురించి కనుక చూస్తున్నట్టయితే నూతన ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. అవి కూడా మీకు అనుకూలంగానే మనకి ఈ తులారాశి వారికి కనిపిస్తున్నాయి. శుక్రవారం చాలా చక్కగా ఉంటుంది. మీ యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటారు. అదేవిధంగా మీ యొక్క బాస్లు, మీ పై అధికారులు మిమ్మల్ని ప్రశంసించేటటువంటి అవకాశాలు కూడా మనకి శుక్రవారం కనిపిస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల మంచి లాభాలు కనిపిస్తున్నాయి. ముఖంలో మంచి తేజస్సు అనేది కనిపిస్తుంది. అదేవిధంగా పనికి తగ్గ ఫలితము అనేది లభిస్తుంది. ఇక చూసినట్టయితే ఇవి ఓవరాల్గా మనకి తులారాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు. ముఖ్యంగా వీరికి ఆదివారము, అదేవిధంగా శుక్రవారము, శనివారం ఈ 3 రోజులు చాలా చక్కగా అనుకూలమైనటువంటి ఫలితాలు మనకు గోచరిస్తున్నాయి. అయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా మహాశివుణ్ణి ఆరాధించండి. సోమవారం శివుణ్ణి అభిషేకించండి. తద్వారా మంచి ఫలితాలు ఈ వారంలో ఈ రాశి వారికి కలుగుతాయి. వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు మనం ఈ వారంలో కనుక చూసినట్టయితే వీరికి వారం మొదటి భాగంలో చాలా చక్కటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. అంటే ఆదివారము అనుకూలంగా ఉంది, ఆరోగ్యము కుదుట పడుతుంది, ప్రయాణాలు కూడా చక్కటి ఫలితాలు మీకు కలగజేస్తాయి. అయితే ముఖ్యంగా శత్రునాశనం అన్నది ఉంటుంది. అయితే ఏదైతే మిమ్మల్ని శత్రువులు అంటే మీ గురించి తప్పుగా భావిస్తున్న వారికి ఇబ్బంది కలుగుతాయి. అదేవిధంగా వారిపైన మీ యొక్క జయము అనేది మనకి ఈ ఆదివారము ఈ రాశి వారికి, వృశ్చిక రాశి వారికి కనిపిస్తుంది. పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఈ ఆదివారము మీరు పూర్తి చేయగలుగుతారు. ఇక ధనలాభం కనిపిస్తుంది, కుటుంబంతో సంతోషంగా ఉంటారు, ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కనిపిస్తున్నాయి, కొత్త వ్యక్తులను మిత్రులుగా చేసుకుంటారు. అదేవిధంగా ఏదైనా కాంపిటీషన్కి సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఏదైనా ఎగ్జామ్స్ లాంటివి ఏమైనా రాస్తున్నా కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు మనకు ఆదివారం గోచరిస్తున్నాయి. ఇక సోమవారము, మంగళవారం కూడా చాలా చక్కగా ఉంటుంది. ఇతరులతో డీల్ చేసేటటువంటి వ్యవహారాలు అన్నీ మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. వ్యాపారంలో చాలా చక్కగా ఉంటుంది. అదేవిధంగా మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటారు. వృత్తిలో కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. వాహన సౌఖ్యం ఉంటుంది. సంతానంతో ఆనందంగా సంతోషంగా గడుపుతారు. విదేశీ ప్రయాణానికి కూడా అనుకూలంగా కనిపిస్తుంది. మీడియా రంగంలో ఉన్న వారికి కూడా వృశ్చిక రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు మనకి సోమవారము, మంగళవారం గోచరిస్తున్నాయి. ఇక బుధవారము, గురువారం ఈ 2 రోజులు వృశ్చిక రాశి వారికి కాస్త మానసికంగా చింత, చికాకులు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదో బాధ, మానసికమైనటువంటి బాధ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అనవసరమైనటువంటి భయాందోళనలకు దూరంగా ఉండండి. ఇది చాలా టెంపరరీ అని మీరు గుర్తించండి. పనులు నెమ్మదిగా జరుగుతాయి. ఇంట్లో కూడా చిన్న చిన్న సమస్యలు, చిరాకు పడడం లాంటివి, దంపతుల మధ్య ఇబ్బంది ఉండేటటువంటి అవకాశాలు, చిన్న చిన్న సమస్యలు మనకి వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజులు అంటే బుధవారం, గురువారం ఈ 2 రోజులు కనిపిస్తున్నాయి. కాబట్టి వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. సంయమనం పాటించండి. నిద్ర సమస్య ఉండేటటువంటి అవకాశాలు కూడా మనకి ఈ బుధవారం, గురువారం గోచరిస్తున్నాయి. ఇక శుక్రవారం, శనివారం ఈ 2 రోజులు కనుక చూసినట్టయితే కాస్త మీరు డిప్రెషన్కు లోనయ్యేటటువంటి అవకాశాలు లేదా ఏదైనా చేసేటటువంటి పనులను గివప్ చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఆలయ సందర్శనాలు ఉంటాయి. తద్వారా చక్కటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ధార్మికమైనటువంటి ప్రదేశాల సందర్శనాలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి.
అనారోగ్యం కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు మనకి ఈ శుక్రవారము శనివారం గోచరిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. ఓవరాల్గా చూసినట్టయితే వృశ్చిక రాశి వారికి మొదటి 3 రోజులు అంటే ఆదివారము, సోమవారము, మంగళవారం ఈ మొదటి 3 రోజులు చాలా చక్కటి ఫలితాలు ఉన్నాయి. అనుకూలమైనటువంటి ఫలితాలు మనకు గోచరిస్తున్నాయి. అయితే ఈ చివరి భాగంలో కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా మీరు మహాశివుణ్ణి పూజించండి. తద్వారా చక్కటి ఫలితాలు ఈ వారంలో ఈ రాశివారు పొందగలుగుతారు. ధనుసు రాశి వారి యొక్క ఫలితాలు మనం ఈ వారంలో కనుక ఒకసారి గమనించినట్టయితే ఈ ధనుసు రాశి వారికి కూడా చక్కటి ఫలితాలే అధికంగా మనకి ఈ వారంలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారం కనుక చూసినట్టయితే పనిలో శ్రద్ధ తగ్గుతుంది, తద్వారా ఇబ్బంది పడతారు. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి. ప్రేమ వ్యవహారాలు అంతగా అనుకూలంగా లేవు. అదేవిధంగా కాస్త డైజెషన్ సమస్యలు కానీ డిప్రెషన్కు లోనయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మిమ్మల్ని మోటివేట్ చేయడానికి ఎవరైనా ప్రయత్నం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇతరులు మిమ్మల్ని మోటివేట్ చేసే ప్రయత్నము మనకి ఈరోజు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రయాణాలు చేస్తున్నా కూడా ఆ ప్రయాణాల్లో కూడా కాస్త ఆటంకాలు ఉండేటటువంటి అవకాశాలు మనకి ఈరోజు ధనుసు రాశి వారికి కనిపిస్తున్నాయి. వృధా ఖర్చులు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖర్చు చేసేటప్పుడు కాస్త జాగ్రత్త పడడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. ముఖ్యంగా ఈరోజు సంతానంతో సమయాన్ని వెచ్చించండి. తద్వారా ఆనందము, సంతోషం అనేది ఉంటుంది. ఇక చూసినట్టయితే సోమవారము, మంగళవారము మళ్ళీ చక్కటి ఫలితాలు మనకి ధనుసు రాశి వారికి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా పోటీకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో మీకు చాలా చక్కగా ఉంటుంది. మీదే పై చేయిగా ఉంటుంది. ఆరోగ్యము కుదుట పడుతుంది. ఇక చూసినట్టయితే కొత్త వ్యక్తులను మిత్రులుగా చేసుకునేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కనిపిస్తున్నాయి. ధనలాభం కనిపిస్తుంది. లీగల్ కోర్టు వ్యవహారాలు కూడా ఉన్నట్టయితే ఆ ధనుసు రాశి వారికి ఈ 2 రోజులలో ముఖ్యంగా సోమవారం, మంగళవారము అనుకూలంగా కనిపిస్తుంది. పెండింగ్లో ఉన్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. దంపతుల మధ్య కూడా ఆనందము, సంతోషము అనేది మనకి కనిపిస్తుంది. శత్రునాశనం అనేది కనిపిస్తుంది. ఇక బుధవారం, గురువారం కూడా చాలా చక్కగా ఉంది. అదేవిధంగా మీ ముఖంలో మంచి తేజస్సు అనేది ఉంటుంది. వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాలు చాలా చక్కగా మనకి బుధవారం, గురువారం కనిపిస్తుంది. వృత్తిలో అనుకూలంగా ఉంది. మీ యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటారు మీ పై అధికారులు. తద్వారా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. వాహన సౌఖ్యం అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా దంపతుల మధ్య మనస్పర్ధలు కనుక ఉన్నట్టయితే అవి తొలగిపోతాయి. విదేశీ ప్రయాణాలు కూడా అనుకూలంగా కనిపిస్తున్నాయి. సంతానం కూడా మీతో ప్రేమగా ఉంటారు. ముఖ్యంగా మీరు ఇతరులతో డీల్ చేసేటటువంటి వ్యవహారాలు కనుక ఏదైనా ఉన్నట్టయితే వాటికి సంబంధించినటువంటి విషయాలు చాలా చక్కగా మనకి బుధవారము, గురువారం ఈ 2 రోజుల్లో ఉంటాయి. ఇక శుక్రవారము, శనివారం కనుక చూసినట్టయితే ధనుసు రాశి వారికి కాస్త చింత, చికాకు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మానసికంగా ఏదో బాధ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అనవసరమైనటువంటి భయాందోళనకు గురికాకండి. యోగా, ధ్యానము, మెడిటేషన్ లాంటివి చేసుకోండి. తద్వారా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. ఇక చూసినట్టయితే ఇంట్లో కూడా చిన్న చిన్న సమస్యలు మనకు శుక్రవారం, శనివారము కాస్త చిన్న చిన్న సమస్యలు ఇంట్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి తద్వారా చిన్న చిన్న గొడవలు ఉండే అవకాశాలు ఉన్నాయి. అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. ఓపికగా ఉండండి. సంయమనం పాటించండి. తద్వారా మంచి ఫలితాలను మీకు కలుగుతాయి. ఓవరాల్గా చూసినట్టయితే ధనుసు రాశి వారికి సోమవారము, మంగళవారము, అదేవిధంగా బుధవారము, గురువారం ఈ 4 రోజులు చాలా చక్కగా ఉన్నాయి. ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ఈ వారంలో ఆదిత్య హృదయాన్ని పఠించండి లేదా వినండి. సూర్యోదయం సమయంలో కనుక చేసినట్టయితే ఇంకా మంచి చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. తద్వారా ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం అనుకుంటున్నామో ఆ ఫలితాలు తొలగిపోతాయి. మకర రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం చూసినట్టయితే ఈ వారంలో వీరికి మొదటి భాగంలో కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. 2వ భాగంలో చాలా చక్కటి ఫలితాలు మకర రాశి వారికి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారము కాన్ఫ్లిక్ట్స్, గొడవలు, మిస్అండర్స్టాండింగ్స్ ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం మకర రాశి వారు చేయండి. అదేవిధంగా పనులు కాస్త నెమ్మదిగా జరుగుతాయి. తీసుకునేటటువంటి ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండండి. కడుపుకు సంబంధించినటువంటి ఇబ్బందులు మనకు కనిపిస్తున్నాయి. ఇతరులతో మనస్పర్ధలు కలగకుండా చూసుకోండి. ప్రాపర్టీస్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. బ్యాలెన్స్ అనేది లూజ్ కాకుండా ఉండండి. ఆదివారం రోజు ముఖ్యంగా
ఇతరులపైన మీరు నమ్మకం కోల్పోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకంటూ కాస్త సమయాన్ని వెచ్చించుకోండి, తద్వారా మకర రాశి వారికి చక్కటి ఫలితాలు ఆదివారం కలుగుతాయి. ఇక సోమవారం మంగళవారం కూడా చూసుకున్నట్టయితే పనిలో శ్రద్ధ తగ్గడం వల్ల ఇబ్బంది పడతారు. కాబట్టి పనిలో అధికంగా ఫోకస్ అనేది పెట్టండి, తద్వారా ప్రతికూలత అనేది తొలగిపోతుంది. ఇక చూసినట్టయితే ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా కనిపించట్లేదు, డైజెషన్ సమస్యలు కనిపిస్తున్నాయి, డిప్రెషన్ సమస్యలు మనకు గోచరిస్తున్నాయి. ఈరోజు సంతానంతో సమయాన్ని వెచ్చించే ప్రయత్నం చేయండి, సంతానానికి సమయాన్ని ఇవ్వండి, తద్వారా చక్కటి ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా చూసినట్టయితే షేర్ మార్కెట్ అనుకూలంగా కనిపించట్లేదు. మీరు చేస్తున్నటువంటి పనులు అటెంప్ట్స్ గివప్ చేద్దామా అనేటటువంటి ఆలోచనలు మిమ్మల్ని కలిచివేస్తాయి. ఎవరైనా మిమ్మల్ని మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తారు, మీ భార్య కానీ మీ భర్త కానీ మిమ్మల్ని మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తారు. ప్రయాణాల్లో కూడా ఆటంకాలు అనేవి మనకి 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. ఇక బుధవారం గురువారం చూసినట్టయితే చాలా చక్కటి ఫలితాలు బుధవారం గురువారం మకర రాశి వారికి గోచరిస్తున్నాయి. లీగల్ కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఈ 2 రోజులు కనుక ఉన్నట్టయితే. ఇక ప్రయాణాలు కూడా అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం కనుక ఇబ్బంది పెడుతున్నట్టయితే ఈ ఆరోగ్యం అనేది మీకు ఖచ్చితంగా ఈ 2 రోజుల్లో మెరుగుపడే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక దంపతులతో మధ్య కూడా ఆనందము సంతోషం అనేది ఈ 2 రోజుల్లో బుధవారం గురువారం ఈ 2 రోజుల్లో ఉంటాయి. పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి చేసేటటువంటి అవకాశాలు మనకి మకర రాశి వారికి ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. ఇక శుక్రవారం శనివారం కనుక చూసినట్టయితే ఈ శుక్రవారం శనివారము చాలా అనుకూలంగా ఉంది. వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో చాలా చక్కగా ఉంది. అదేవిధంగా ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో చక్కగా కనిపిస్తుంది. వృత్తిలో అభివృద్ధి అనేది ఉంటుంది, ప్రోగ్రెస్ అనేది కనిపిస్తుంది, వాహన సౌఖ్యం ఉంటుంది, విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా కనిపిస్తున్నాయి. ప్రయాణాలు కూడా చాలా చక్కగా అనుకూలంగా మనకి ఈ 2 రోజుల్లో ఉంటాయి. ఓవరాల్గా చూసినట్టయితే వీరికి బుధవారము గురువారము శుక్రవారము శనివారం ఈ 4 రోజులు చాలా చక్కటి ఫలితాలు వీరికి కలుగుతాయి. ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా హనుమంతుణ్ణి పూజించండి. మంగళవారము హనుమంతుని దేవాలయము లేదా గుడిని మనము దర్శించే ప్రయత్నం చేయండి, తద్వారా చక్కటి ఫలితాలు అనేవి మీకు ఈ వారంలో కలుగుతాయి. కుంభరాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే కుంభరాశి వారికి కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలే అధికంగా ఈ వారంలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారం కనుక తీసుకున్నట్టయితే ఆదివారం చాలా చక్కగా ఉంది. దగ్గరి ప్రయాణాలు మనకు కనిపిస్తున్నాయి. సోదరిమణులతో ఆనందంగా సంతోషంగా గడుపుతారు. అదేవిధంగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతున్నాయి, ఎనర్జెటిక్గా ఉంటారు. ధనలాభం కనిపిస్తుంది, పనుల్లో సక్సెస్ అనేది ఉంది. షేర్ మార్కెట్లో కూడా లాభాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా షేర్ మార్కెట్ అంటే మనకు ఏదైనా ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన విషయాల్లో ఆదివారం ఏదైనా ఇన్వెస్ట్ చేసినా కూడా చక్కటి ఫలితాలు అనేవి మనకు ఆదివారం గోచరిస్తున్నాయి. ఇక చూసినట్టయితే ఆరోగ్య విషయంలో కూడా చాలా చక్కగా మనకు ఆదివారము కుంభరాశి వారికి కనిపిస్తుంది. ఇక సోమవారం మంగళవారం కనుక చూసినట్టయితే వీరికి పనులు అనేవి కాస్త నెమ్మదిగా సోమవారం మంగళవారం కలుగుతాయి. సోమవారం మంగళవారం అంత అనుకూలంగా మనకి కుంభరాశి వారికి కనిపించట్లేదు. ఇక చూసినట్టయితే మనస్పర్ధలు మనకు కుంభరాశి వారికి కనిపిస్తున్నాయి. పనులు నెమ్మదిగా జరుగుతాయి. ఇంట్లో కూడా మనస్పర్ధలను మిస్అండర్స్టాండింగ్స్ని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి, లేదా మీరు పనిచేసే చోట కూడా ఈ మిస్అండర్స్టాండింగ్స్ని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. వాగ్వివాదాలకు వెళ్ళకండి. బ్యాలెన్స్ అనేది లూజ్ కాకుండా చూసుకోండి, తద్వారా చక్కటి ఫలితాలు అనేవి మనకి సోమవారం మంగళవారం ఈ రాశి వారికి కలుగుతాయి. ఇక బుధవారం గురువారం కనుక చూసినట్టయితే బుధవారం గురువారం కాస్త పనుల్లో శ్రద్ధ తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. తద్వారా ఇబ్బంది పడతారు. సంతానంతో కాస్త సమయాన్ని వెచ్చించే ప్రయత్నము కుంభరాశి వారు చేయండి. ఈ 2 రోజుల్లో ప్రయాణాల్లో ఆటంకాలు కనిపిస్తున్నాయి. వృధా ఖర్చు అనేది ఉంటుంది. ఖర్చు విషయంలో కాస్త మనకి ఈ 2 రోజుల్లో బుధవారం గురువారం ఈ 2 రోజుల్లో ముఖ్యంగా జాగ్రత్తగా చూసుకోండి. ముఖ్యంగా పనిచేసే చోట శ్రద్ధ పెట్టడం అనేది ఈ 2 రోజుల్లో ముఖ్యమైనటువంటి విషయము. ఇక శుక్రవారం శనివారం కనుక చూసినట్టయితే శుక్రవారం శనివారము మీకు చాలా చక్కటి ఫలితాలు మనకు గోచరిస్తున్నాయి. కార్యసిద్ధి ఉంటుంది, ఆరోగ్యం మెరుగుపడుతుంది, ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కనిపిస్తున్నాయి, కొత్త వ్యక్తులను మిత్రులుగా చేసుకోగలుగుతారు. ప్రయాణాల్లో అనుకూలత అనేది కూడా మనకు ఆదివారము మనకి శుక్రవారము శనివారం ఈ 2 రోజుల్లో కనిపిస్తుంది. కాబట్టి ఓవరాల్గా చూసినట్టయితే కుంభరాశి వారికి ఆదివారము అనుకూలంగా ఉంది, తర్వాత శుక్రవారం శనివారం ఈ 3 రోజులు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఇక
ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనుక తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా మహాశివుణ్ణి మీరు ఆరాధించండి. తద్వారా మంచి ఫలితాలు అనేవి ఈ వారంలో మీకు కలుగుతాయి. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి చూసినట్టయితే మీనరాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. అయితే ఆదివారం కాస్త ఖర్చు విషయంలో జాగ్రత్త పడండి, మాట విషయంలో జాగ్రత్త పడండి, కుటుంబానికి సంబంధించినటువంటి విషయాల్లో జాగ్రత్త పడండి. ముఖ్యంగా ధనం విషయంలో అంటే ధన నష్టం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరికి అప్పులు ఇవ్వకుండా ఉండండి. అంతేకాకుండా భార్యకు లేదా సంతానానికి కాస్త ఆరోగ్య సమస్యలు మనకు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి. ఇక సోమవారం మంగళవారం మళ్ళీ మీనరాశి వారికి చాలా చక్కటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. సోమవారం మంగళవారం అనుకూలంగా ఉంది. తృప్తికరమైనటువంటి భోజనము, కుటుంబంతో ఆనందంగా గడపడము, అదేవిధంగా మానసిక స్థితి కూడా బాగుంటుంది. సమాజంలో ముఖ్యంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీరు ఉన్న చోట మీ యొక్క సర్కిల్లో మీకు తగినటువంటి గౌరవము ఇవ్వడము, అదేవిధంగా చక్కటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. మర్యాదలు కనిపిస్తున్నాయి. సుఖమైనటువంటి నిద్ర అనేది ఈ మనకి ఏదైతే సోమవారం మంగళవారం మీనరాశి వారికి గోచరిస్తుంది. ఇక బుధవారం గురువారం ధనం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. ధన నష్టం కనిపిస్తుంది. అప్పులు ఎవరికి ఇవ్వకండి. లోన్ వ్యవహారాలుగా చూస్తున్నట్టయితే లోన్ వ్యవహారాలు కూడా కాస్త దూరంగా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. వృత్తిలో కూడా అంతగా సహాయ సహకారాలు అందకపోవడము, మీ యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనకి బుధవారం గురువారం గోచరిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. ఇక శుక్రవారం శనివారం కనుక చూసినట్టయితే మళ్ళీ ఈ మీనరాశి వారికి చాలా చక్కటి ఫలితాలే కనిపిస్తున్నాయి. శుక్రవారం శనివారము దగ్గరి ప్రయాణాలు ఉంటాయి, సక్సెస్ఫుల్గా ఉంది, కార్యసిద్ధి ఉంటుంది, ప్రోగ్రెస్ అనేది ఉంటుంది, వృత్తిలో ప్రశంసలు ఉంటాయి, ఎనర్జెటిక్గా ఉంటారు, కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది, ఆరోగ్యం కూడా మీకు సహకరిస్తుంది, సంతానంతో ప్రేమగా ఉంటారు, ధనలాభం కనిపిస్తుంది, అన్నింటి సక్సెస్ అనేది కనిపిస్తుంది. కాబట్టి ఓవరాల్గా చూసినట్టయితే మీనరాశి వారికి సోమ మంగళ శుక్ర శని ఈ 4 రోజులు చాలా చక్కటి ఫలితాలు మనకు మీనరాశి వారికి గోచరిస్తున్నాయి. అయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా ఆదిత్య హృదయాన్ని పఠించండి, ఆదివారం పఠించండి, లేదా ఏదైనా రోజు సూర్యోదయం సమయంలో పఠించండి. తద్వారా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. ఇవి స్థూలంగా 12 రాశుల వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు. అయితే మీ యొక్క జన్మజాతకంలో కనుక చక్కటి ఫలితాలు ఉన్నట్టయితే, చక్కటి దశ అంతర్దశలు నడుస్తున్నట్టయితే మీకు చక్కటి ఫలితాలు అనుభవంలోకి వస్తాయి. ఒకవేళ జన్మజాతకంలో అంతగా అనుకూలత లేనట్టయితే, ఈ గోచార రీత్యా కూడా అంతగా అనుకూలంగా లేనట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి వస్తాయని గమనించండి. ముఖ్యంగా మీ యొక్క జన్మ జాతకము పరిశీలన ద్వారా చక్కటి ఫలితాలు మనకి కలుగుతాయి. ఇవి స్థూలంగా మనకు ఉన్నటువంటి ఫలితాలు. మరొక వీడియోలో మరొక ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.